ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 3వ తారీఖు శుక్రవారం. సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. ఏడిఆర్స్ అంటే మన ఇండియన్ కంపెనీలు యూఎస్లో లిస్ట్ అయ్యి అక్కడ ట్రేడ్ అవుతాయి. మనకంటే కొద్దిగా లేటుగా, అంటే మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఇవి క్లోజ్ అవుతాయి అన్నమాట. సో ఇవి ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే, ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా ఉంది, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ అయితే పాజిటివ్గా క్లోజ్ అయినాయి. కొద్దిగా విప్రో మాత్రం నెగిటివ్గా క్లోజ్ అయింది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే మీడియా, బ్యాంకు, పిఎస్యూ బ్యాంకు, సర్వీస్ సెక్టార్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. వెరాజ్ మెటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఎనర్జీ స్ట్రాంగ్గా ఉంది, కమోడిటీస్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మిక్స్డ్గా కాంటెక్స్ట్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓకే, దాని తర్వాత గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. సో గ్లోబల్గా యుఎస్ మార్కెట్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి, సౌత్ కొరియా పాజిటివ్గా ఉంది, అండ్ యుఎస్ 500 ఇది కూడా యుఎస్కి సంబంధించింది పాజిటివ్గా ఉంది, యూరోప్ పాజిటివ్గా ఉంది, లండన్ పాజిటివ్గా ఉంది, ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది, జర్మన్ పాజిటివ్గా ఉంది. అది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఏషియా మార్కెట్ జపాను, హాంకాంగ్ అండ్ రష్యా నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్గా మనం చూస్తే కొద్దిగా మిక్స్డ్గా కనిపిస్తుంది అనమాట. అంత అగ్రెసివ్ బుల్లిష్నెస్ కానీ అంత అగ్రెసివ్ బెరిష్నెస్ కానీ కనిపించట్లేదు. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే, సో ఇక్కడ మన ఫెడ్ మీటింగ్ నిన్న చూసాం కదా, దాని కామెంటరీ వడ్డీ రేట్లు అనేది అంతే ఉంచాలని చెప్పేసి. అదేవిధంగా జాబ్లెస్ క్లెయిమ్స్ యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేసిన కంటే తక్కువ వచ్చాయి కాబట్టి పాజిటివ్గా డేటా అనేది తీసుకోవడం అనేది జరిగింది. ఈరోజు విషయానికి వస్తే ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏందనేది చూద్దాం. సో యూఎస్కి సంబంధించిన డేటా అనేది రావడం జరుగుతుంది. యావరేజ్ అవర్లీ గెయిన్స్ అనమాట, అంటే గంటకి వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అనేది డేటా. దాని తర్వాత నాన్ ఫామ్ పేరోల్స్ డేటా అనేది రావడం జరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉందనేది రావడం జరుగుతుంది. S&P గ్లోబల్ వాళ్ళు PMI డేటా అనేది రిలీజ్ చేస్తున్నారు, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్. సో ఈ డేటా కూడా వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ISM సంస్థ వాళ్ళు ఏంటంటే నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా రిలీజ్ చేస్తున్నారు, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అండ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ డేటా కూడా రిలీజ్ చేస్తున్నారు, ఇది కూడా ఇంపార్టెంట్ ఫండమెంటల్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో చాలా ఈవెంట్స్ అన్నీ కూడా యూఎస్కి సంబంధించినవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక FIS డేటా అనేది మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ విధంగా ఇండెక్స్ ఆప్షన్స్లో ఉన్నారు అనేది చూస్తే, వీళ్ళైతే ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం బేరిష్గా ఉన్నట్టు చూపిస్తుంది. బట్ చూడండి, ఇక్కడ ఇండెక్స్ ఆప్షన్లో బేరిష్గా ఉన్నారు కానీ ఫ్యూచర్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు. అంటే ఫ్యూచర్స్ మేబీ బై చేసి ఆప్షన్స్ ద్వారా సెల్లింగ్ పొజిషన్స్ లేదా హెడ్జింగ్ అనేది తీసుకొని ఉండొచ్చు. అండ్ దాని తర్వాత ఇండెక్స్ ఆప్షన్స్ మనం చూసుకున్నట్టయితే పుట్స్ ఎక్కువగా బై చేసినట్టు చూపిస్తుంది. సో బేరిష్గా కనిపిస్తుంది డేటా. అండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ మనం చూసుకున్నట్టయితే గ్రాఫ్ అనేది స్లోగా పెరుగుతుంది. సో ఫ్యూచర్స్ లాంగ్ అయితే పెరుగుతూ వస్తున్నాయి, ఆప్షన్స్ మాత్రం బేరిష్ సైడ్ అనేది తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక క్యాష్ మార్కెట్ యాక్టివిటీ అనేది మనం చూసుకున్నట్టయితే FIS క్యాష్ మార్కెట్లో 964 కోట్లు సెల్ చేసినట్టు తెలుస్తుంది. DIS 1352 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. DIS బై చేస్తున్నారు అండ్ FIS అయితే స్టిల్ ఏంటంటే సెల్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సింపుల్గా నిఫ్టీ అనాలిసిస్ అనేది ఒకసారి చూద్దాం. నిన్నటి రోజున నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోయింది. దాని తర్వాత 9వ తారీఖు మనకి ఎక్స్పైరీ ఉంది. ఉన్న డేటా ప్రకారం మనం చూస్తే 23,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా 22,500 స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇన్ బిట్వీన్ కొద్దిగా కాల్స్ సెల్లింగ్ అయితే చేస్తున్నారు. ఈరోజు ప్రాబబ్లీ గ్యాప్ అప్ జరిగే అవకాశం ఉంది. ఒకసారి నిఫ్టీ బ్యాంక్ ఎలా ఉందనేది చూద్దాం. సో 8th ఎక్స్పైరీ ఉంది. నిన్నటి రోజున డేటా ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 50,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత 49,000 దగ్గర మనకి ఒక మోస్తరు సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఇండియా విక్స్ అయితే రైజ్ అవుతుంది. 4% ఇండియా విక్స్ రైజ్ అయింది. డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ ఇన్ఫ్లేషన్ అయి ఉంటాయి. దాని తర్వాత నిఫ్టీ అనేది మనం చూస్తే ప్రీవియస్గా ఒక లెవెల్స్ అనేది మనం మెన్షన్ చేసుకున్నాం. ఆ లెవెల్స్ ఏంటంటే ఇక్కడ ప్రాబబ్లీ ఏంటంటే రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు అని చెప్పేసి. సో మార్కెట్ ఏమైందంటే గ్యాప్ డౌన్ అయింది. టెక్నికల్గా చూడండి, గ్యాప్ డౌన్ అయ్యి అక్కడి నుంచి కూడా పైకి వెళ్ళింది, పైకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ జరిగింది. సో రకంగా ఏంటంటే టాక్టిక్ ప్లే అనేది జరుగుతుంది. మార్కెట్ బేరిష్లో లేదు, బుల్లిష్గానే ఉంది. బట్ ప్రాఫిట్ బుకింగ్ ఎలా చేస్తున్నారంటే గ్యాప్ డౌన్ చేశారు. సో స్లోగా తీసుకెళ్ళి పైన ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు అనమాట. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఇది వెరీ గుడ్ బుల్లిష్ క్యాండిల్, స్ట్రాంగ్ క్యాండిల్. దాని తర్వాత 2 days కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారని చెప్పొచ్చు. లేదు అంటే వీక్ హ్యాండ్స్ అయితే పార్టిసిపేట్ చేసినాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో దీన్ని ఒకసారి బ్రేక్ చేసినాయి అండ్ రీసెంట్గా
మళ్ళీ హై ఏదైతే ఉందో హై అయితే బ్రేక్ చేసి ఉన్నాయి. అండ్ మనం చూడాల్సిన లెవెల్ ఏంటంటే రఫ్గా 50,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ ఒకసారి చూద్దాం అండ్ డాలర్ ఇండెక్స్ చూద్దాం. డాలర్ ఇండెక్స్ డైలీ టైం ఫ్రేమ్లో డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది ఇక్కడ టెంపరీగా. అండ్ అక్కడ నుంచి కూడా 1006 దగ్గర ప్రెషర్ అయితే ఉంది, బేరిష్ క్యాండిల్ అక్కడ నుంచి ఫాలోఅప్ అయితే జరుగుతుంది. డాలర్ ఇండెక్స్ నెగిటివ్గా ఉందంటే మన మార్కెట్స్ అనేది పాజిటివ్గా ఉండే అవకాశం ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా ఉంది. సో పాజిబిలిటీ ఉంది ఈ లెవెల్ దాకా డాలర్ ఇండెక్స్ మేబీ స్లిప్ అప్ అవ్వచ్చేమో. ఓకే, దాని తర్వాత యూఎస్ మార్కెట్స్ అయితే స్టిల్ నిన్న స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి, ఈరోజు కొంచెం ఇన్సైడ్ క్యాండిల్ లాగా కాదులే, ప్రీవియస్ హైకి మధ్యలో ట్రేడ్ అవుతున్నాయి. బట్ ఒక 10 పాయింట్స్ మాత్రమే పాజిటివ్గా ఉన్నాయి, ఇండెసిషన్ లాగా అనిపిస్తూ ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది ఒకసారి చూస్తే మనం ఏమనుకున్నామంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఈ లెవెల్ దగ్గర మేబీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు అనుకున్నాం. వాస్తవంగా ఈ లెవెల్ దాటి పైకి వెళ్ళారు కానీ మళ్ళీ కిందే క్లోజ్ చేశారు. ఈ రోజు ఏం చేశారు, డైరెక్ట్ గ్యాప్ అప్ అయ్యారు. సో చూద్దాం పైన క్లోజ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడైతే చెప్పలేం. ప్రస్తుతం అయితే పాజిటివ్గా ఉంది. గిఫ్ట్ నిఫ్టీ అనేది ఒకసారి ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది చూస్తే 22,900 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 22,650. ఓకే, సో దగ్గర దగ్గర 250 పాయింట్స్ పాజిటివ్గా అయితే కనిపిస్తుంది యాజ్ పర్ ద గిఫ్ట్ నిఫ్టీ. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఏంటంటే గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, పాజిటివ్గా కనిపిస్తుంది. ఇక కొన్ని బజింగ్ స్టాక్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కోఫోర్స్ అయితే వాళ్ళ యొక్క ప్రాఫిట్ కొద్దిగా తగ్గింది అనుకుంటా. ఐ థింక్ వీళ్ళందరూ కూడా రిజల్ట్స్ ఇచ్చారు, ప్రాబ్లీ మార్కెట్ అయిపోయిన తర్వాత ఇచ్చారు కాబట్టి ఇవి ఎలా రియాక్ట్ అవుతాయి అనేది చూడాలి. ఇక్కడ కోటక్ మహీంద్రా బ్యాంకు, కోల్ ఇండియా, కోఫోర్జ్ ఇవన్నీ కూడా న్యూస్లో ఉన్నాయి. దీనికి సంబంధించిన లింకు మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో ఒకసారి అయితే చదవండి, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో మనకి. ఇక టెక్నికల్గా మనం సమరీ అనేది చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ బాయ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ కూడా స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, లైక్ చేయండి వీడియోని. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.